ఎవరో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో సభ పెట్టి ఖర్చు 1500 2000 అమ్మేసినా కూడా పాట పాడుకుని మరి కొనుక్కుంటాం. ఒక అమ్మాయి మైక్ తీసుకు సాక్ష్యం చెప్తుంది, అయ్యగారు ఖర్చు ఇచ్చారు నాకు అంటుంది. బయట ఉన్న స్వామీజీ ఉమ్మి వస్తుంటే ఆ ఉమ్మి తెచ్చుకుంటున్నారు కొంతమంది అజ్ఞానులు మూర్ఖులు. వాళ్ళని చూసి చిచ్చి చిచ్చి అంటున్నారే, వాడికంటే నేను తీసుకోలేదుగా. ఖర్చు గొప్ప దేవుడు గొప్పడా? దేవుడు డైరెక్ట్ గా వచ్చేస్తాడు, ఖర్చు ద్వారానే వస్తాను. నాకేలో రాయిందా వాళ్ళు రాసిందా? నాకేమో 10 రూపాయలు పడతాం. ఇది మీరు 200 కట్టారంటే నాకు ఆనందంగా 400 రూపాయలు మిగులుతుంది. చీట్ చేస్తే దేవుడు ఏం చేస్తాడు? హీట్ చేస్తాడు. ఆ హీట్ తట్టుకోగలిగినాడు చీట్ చేయడానికి సిద్ధపడిపోండి. జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము అని రాయబడింది. ప్రతి చీటకే హేటరే. ఎవరో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో సభ పెట్టి ఖర్చు 1500 2000 అమ్మేసినా కూడా పాట పాడుకుని మరీ కొనుక్కుంటాం. మొన్న ఎక్కడో సోషల్ మీడియాలో చూశాను, ఒక అమ్మాయి మైక్ తీసుకు సాక్ష్యం చెప్తోంది, అయ్యగారి ఖర్చీఫ్ ఇచ్చారు నాకు అంటుంది. అది ఆయన వాడే ఖర్చీఫ్ అంట. ఎన్ని రోజుల నుంచి వాడుతున్నాడు? ఏమండి, మనిషే కదండి, అంతే కదా. మనిషి అంటే మనిషే. రకరకాల వైరస్లు, రకరకాల బ్యాక్టీరియాలు, కంపు, మట్టి, మశానం, చెత్త చెదారం అన్ని లోపల పెట్టి తిరిగేవాడు ఎవడు? మనిషి. ఆ మనిషి కర్చీఫ్ వాడుతున్నాడంటే ఎందుకు వాడుతున్నాడు? అయితే చెమట తుడుచుకోవడానికి. మనిషి అన్నాక చెమట పడితే తుడుచుకోవడానికి, లేదా ముక్కు తుడుచుకోవడానికి, జలుబు చేస్తే కదా. ఆ కర్చీఫ్ నీకు ఎవరు గిఫ్ట్ గా ఇచ్చినా వాడేది కొత్తదంటే పోనీ ఒక అర్థం ఉంది, అందంగా తీసుకోవచ్చు. వాడేది గిఫ్ట్ గా ఇస్తే నువ్వు పండగ చేసేసుకుంటున్నావు అంటే, బయట ఎవడో స్వామీజీ ఉమ్మి ఊస్తుంటే ఆ ఉమ్మి తెచ్చుకుంటున్నారట కొంతమంది అజ్ఞానులు మూర్ఖులు. వాళ్ళని చూసి చిచ్చి చిచ్చి అంటున్నారే. ఇప్పుడు వాడికంటే నువ్వేం తీసిపోలేదుగా. వాళ్ళు నువ్వు తక్కెట్లో వేస్తే సమానంగా తూగుతారు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. అక్కడ అతను చేస్తున్నది తప్పు అయితే ఇక్కడ నువ్వు చేస్తుంది కూడా తప్పే. అసలు నువ్వే టెంపుల్ ఆఫ్ గాడ్ అంటే ఎవరో ఇచ్చిన ఖర్చీఫ్ తెచ్చుకుంటే నీకేదో వస్తుందని అనుకోవడం అవివేకం. సర్లే, పాత ఖర్చీఫ్ కూడా వదిలేయండి, కొత్తది ఫ్రెష్గా సీల్ ఓపెన్ చేసి అమ్మితే అది కూడా తెచ్చుకుని తలకాయ మీద పెట్టి తిరుగుతావా తిరగమా? అసలు నువ్వే టెంపుల్ ఆఫ్ గాడ్ కదా, నువ్వే చర్చ్ ఆఫ్ గాడ్ కదా, నీలోనే దేవుడు ఉంటాడు కదా. ఖర్చీఫ్ గొప్పదా దేవుడు గొప్పడా? దేవుడు డైరెక్ట్ గా వచ్చేస్తాడా? ఖర్చీఫ్ ద్వారానే వస్తానని వాక్యంలో రాసిందా? డైరెక్ట్ గా వచ్చేసే అవకాశం కొత్త నిబంధనలు ఇచ్చేసాడు. ఇది పరిపూర్ణమైన జ్ఞానం. పోనీ పాత నిబంధన అంటే ఏవో కొన్ని ఉన్నాయి అనుకుందాం, వదిలేద్దాం. ఎక్కడ సర్పం చేశాడు అది ఇది అవన్నీ వదిలేయండి, అది అసంపూర్ణం. క్రొత్త నిబంధనకు వచ్చాం, అది ఛాయారూపం, దానికి కూడా ఒక సబ్జెక్ట్ ఉంది. క్రొత్త నిబంధనలో డైరెక్ట్ అటాక్. ఇంకా అరే నాయన, నీతో నేను, నాతో నువ్వు, మన ఇద్దరం ఏకమై ఉంటే, నా వాక్యం నీలో నిలిచి ఉంటే, నేను నీ వద్ద నీ హృదయంలో ఏం చేస్తాను? నివాసం చేస్తాను. క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోతే దేవుడు డైరెక్ట్ గా నీతో కాంటాక్ట్ అవుతున్నాడు. దేవుడితో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఇది. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన డైరెక్ట్ ఆయన దగ్గరికి వెళ్ళిపోద్ది. మధ్యవర్తులు ఎవరు అవసరం లేదు. ఆయన స్వరం నీకు డైరెక్ట్ వినబడుతుంది. ఆయన ఆత్మ డైరెక్ట్ నీ హృదయంలోనికి వచ్చేస్తుంది. నువ్వు ఆయన వాడవు, ఆయన దానవు అయిపోయావు. ఇప్పుడు నువ్వే టెంపుల్ ఆఫ్ గాడ్ అయిపోయావు. దేవుడు నీ హృదయంలో నివాసం ఉంటాడు. నీ హృదయం దగ్గరకు వచ్చి తడుతున్నాడు. డైరెక్ట్ అయిపోయింది అంతా కూడా. మళ్ళీ ఖర్చీఫ్ తలమే పెట్టుకుంటే ఏదో వస్తుంది అనుకోవడం, అది మూఢత్వమా కాదా? మీరే ఆలోచన చేయండి. నేను చెప్పేది ఒరిజినాలిటీకి దగ్గరగా ఉందా, లేకపోతే ఏమైనా మసిపుచ్చి మారేడిగా చేస్తున్నానా? మీరు ఆలోచించండి. ఖర్చీఫ్ 200కు అమ్ముకుంటే మీరు కొంటానంటే నాకు ఇంకా లాభదాయకం. ఎందుకు వాడతాను. మీరు కొంటానంటే రేపటి నుంచి ఒక లారీ తెప్పిస్తాను. పోనీ నాకేవో 10 రూపాయలు పడద్దేమో ఇది. మీరు 200కు కొంటానంటే నాకు ఆనందమే కదా, 190 రూపాయలు మిగులుతుంది. చీట్ చేయాలంటే ఎవడైనా చేయొచ్చు, కానీ రేపు పొద్దున్న దేవుడు హీట్ చేస్తాడు. చీట్ చేస్తే దేవుడు ఏం చేస్తాడు? హీట్ చేస్తాడు. ఆ హీట్ తట్టుకోగలిగినోడు చీట్ చేయడానికి సిద్ధపడిపోండి. లేదు నేను చీటింగే చేస్తానంటావా, ఆయన హీటింగ్ ఇంకా దారుణంగా ఉంటుంది. సో నువ్వు చీటర్ అయితే ఆయన హీటరు. ఏది మామూలు వాటర్ హీటర్ అనుకున్నావా? భయంకరమైన హీటర్ అయినా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అని వ్రాయబడింది. ప్రతి చీటర్కే ఆయన హీటరే. అందుకని చీటర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలి, హీటర్ చేతిలో పడకూడదు. ఏ చీటర్ కూడా ఎక్కడ పడకూడదు? హీటర్ చేతిలో పడకూడదంటే నో చీటింగ్. ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. ఏంటి ఉన్నది ఉన్నట్టుగా? ఈ ఖర్చీఫ్ నాకు మధ్యవర్తి కాదు. దేవుని శక్తిని నేను అనుభవించడానికి ఈ ఖర్చీఫ్తో పని లేదు.
దేవుని శక్తిని నేను అనుభవించడానికి ఈ కర్చీఫ్తో నాకు ఎలాంటి అవసరం లేదు. దేవుని శక్తిని నేను అనుభవించడానికి నాకేం దండలు పూసలు అవసరం లేదు. మొన్న మధ్య చూసా, మరణాత మహిమ యంత్రము అని రాసి ఉంది. దేని మీద? ఒక రేకు ముక్క మీద. అదేంటట, సరిగ్గా గుమ్మానికి మధ్యలో కట్టాలట తీసుకొచ్చి. ఏం రాదంట, దృష్టి దోషాలు ఉండవట. బా, ఏ దోషాలు ఉండవట? దృష్టి దోషాలు ఉండవట. ఏది? మరణాత మహిమ యంత్రం కట్టుకుంటే. అరే నాయన, నిన్ను ఎవడ బాగు చేస్తాడు? ఇంకా ఎప్పుడు బాగుపడతావు నువ్వు? కొలసి పత్రిక ఏం చెప్పిందో తెలుసా? కొలసి పత్రిక పరిపూర్ణమైన జ్ఞానం, ఇది పరిపూర్ణమైన జ్ఞానం. కొలసి పత్రిక 2వ అధ్యాయంలో, కొలసి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండి. ఆయనను అనుసరింపక అనగా వాక్యాన్ని అనుసరింపక, ఆయనను అనుసరింపక అనగా ఏంటమ్మా? వాక్యాన్ని అనుసరింపక, మనుషుల పారంపర్యాచారములు. అంటే మనిషి ఒక ఆచారాన్ని సృష్టించగలడా లేదా? ఎందుకు లేడు? సృష్టించగలడేమిటి? ఎన్నో సృష్టించేశాడు, సృష్టిస్తూనే ఉన్నాడు. మనం కూడా అప్పుడప్పుడు వాటికి భయపడతాం. అంత ఎందుకండి, మన క్రైస్తవుల్లోనే ఒకరోజు ఒకరు నా దగ్గరికి వచ్చి, అన్నయ్య పెళ్లికి డేట్ కావాలి అన్నారు. అది నాకు బిజీ షెడ్యూల్. సరే, బిజీ షెడ్యూల్ అయినా కూడా మన సంఘస్థులు కదా, పోనీలే అని చెప్పేసి నేను డేట్ ఇచ్చాను. డేట్ ఇస్తే కాసేపటి తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. ముందు ఓకే అనేసి తీసేసుకున్నారు, మళ్ళీ ఫోన్ చేశారు. మళ్ళీ ఫోన్ చేసి, అన్నయ్య ఇంకో డేట్ ఏమీ లేదా అన్నారు. ఏనాయన, ఈ డేట్లో మీకు ఏం లోపం వచ్చింది? ఈ డేట్లో మీకు ఏ ఇబ్బంది వచ్చింది? నేను వస్తాను కదా అన్నాను. మీతో పాటు అమావాస్య కూడా వస్తుంది అన్నయ్య అన్నారు. ఇప్పుడు నేనేం చేయాలా? అమావాస్య లేని మరో డేట్ ఇవ్వాలా? ఇదే డేట్ నేను ఆంధ్రాలో సేవ చేయడం మానేసి చక్కగా తమిళనాడు పోయి అక్కడ సేవ ప్రారంభించి, తమిళనాడులో ఇదే డేట్ నేను ఇచ్చాను అనుకోండి, అక్కడ ఉన్న సంఘానికి పండగ చేసుకుని మరీ తీసేసుకుంటారు. ఎందుకంటే జస్ట్ బోర్డర్ దాటితే అమావాస్య సూపర్ ఫేమస్ అక్కడ. తమిళనాడు వాళ్ళు అమావాస్య రోజే బళ్ళు కొంటారు, అమావాస్య రోజే కార్లు కొంటారు, అమావాస్య రోజే ఇల్లు ఓపెనింగ్ పెట్టుకుంటారు, అమావాస్య రోజే పెళ్లిళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి అమావాస్య సెంటిమెంట్ అద్భుతంగా పండింది, మనకు అమావాస్య ఎండింది. అందుకే నాకు మండింది. నేను డేట్ ఇవ్వనని చెప్పాను. అసలు మీకు పెళ్లికే రాను దౌర్భాగ్యులారా, మీరు కూడా సంఘానికి రాకండి చండాలులారా. ఎన్ని రోజులుగా మీకు వాక్యాన్ని బోధిస్తున్నా, మీకు బుర్ర పని చేసి సావట్లేదు. మీరు ఎప్పుడు బాగుపడతారు? ఎప్పుడు వెలుగులోకి వస్తారు? అదే అమావాస్య రోజు గుండె జబ్బు వస్తే ఏం చేస్తావు? అంబులెన్స్కి ఫోన్ చేస్తావా? వద్దంటావా? అదే అమావాస్య రోజు యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి వెళ్తావా? బెడ్ ఎక్కుతావా? లేకపోతే రోడ్డు మీద సత్తావా? ఏం చేస్తావు అని అడిగితే అప్పుడు సమాధానం ఉండదు. అమావాస్య రోజు గుండె జబ్బు వస్తే అంబులెన్స్ ఫోన్ చేస్తారా? చేయరా? చేస్తారా? ఆ అంబులెన్స్ వస్తే మీకు మంచి జరిగినట్టే కాదా? మంచి జరిగినట్టేనా? ఆ రోజు నీకు హాస్పిటల్లో చావు తప్పి బతికి బయటకు వస్తే అమావాస్య రోజు మంచి జరిగిందంటావా? చెడ్డ జరిగిందంటావా? కదా. ఒకవేళ తప్పు చేయడం, నువ్వు అమావాస్య రోజు పుడితే ఏంటి పరిస్థితి? పుట్టినరోజు చేసుకోవడం మానేస్తావా? చీకటి అని పేరు పెట్టుకుంటావా? చీకటి రాజు అని పేరు పెట్టుకుంటావా? నిశిరాజు అని పెట్టుకుంటావా? బ్లాక్ టైగర్ అని పెట్టుకుంటావా? ఏం పెట్టుకుంటావు? ఆడవాళ్ళు అయితే బ్లాక్ డైమండ్ అని పెట్టుకుంటారా? ఏమని పెట్టుకుంటారు? అమావాస్య కూడా ఈ సృష్టిలో ఒక భాగం. అదేం పెద్ద సమస్య కాదు. అదేం పెద్ద ప్రాణాలు పోయేదేమి కాదు. పౌర్ణమి సృష్టిలో భాగమే, అమావాస్య సృష్టిలో భాగమే, వెలుగు చీకటి రెండూ సృష్టిలో భాగాలే. దాన్ని మనం ఎందుకంత దారుణంగా చూడాలి అని అంటే, జబ్బు చచ్చిపోతాయి, అన్నీ చచ్చిపోతాయి. జబ్బు ఉన్నంత కాలం అన్నీ ఉంటాయి. సమయానికి మంచి పెడతాం, సమయానికి చెడ్డ పెడతాం, సమయం చెడ్డదంటాం, సమయం మంచిదంటాం. జబ్బు మనకి జబ్బు. సో ఇలా చాలా మంది ఉంటారు, చాలా మంది.